హలో ఆల్, వెల్కమ్ టు ది రావ్స్ ఐఏఎస్ డైలీ హిందూ అనాలిసిస్. ఈరోజు టాపిక్లో మనం ది హిందూ పేపర్లో అపియర్ అయిన ది సౌదీ పాకిస్తానీ ప్యాక్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఎడిటోరియల్లో మనకి ది ఎస్ఎండిఏ ప్యాక్ట్, ఈ రెండు కంట్రీస్ మధ్యన జరిగిన ఈ ప్యాక్ట్ యాక్ట్ ఏంటి, అండ్ లేటర్ బోత్ కంట్రీస్ మధ్యన ఉన్న హిస్టారికల్ టైస్ ఏంటి, అండ్ ప్రజెంట్ ఈ ప్యాక్ట్ అనేది ఎలా ఈ బోత్ కంట్రీస్కి ఎఫెక్ట్ అవుతుంది, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. అండ్ ఫైనల్గా చూసుకుంటే హౌ దిస్ ప్యాక్ట్ ఇంపాక్ట్స్ ఇండియా, మన ఇండియా మీద ఇది ఎలా ఇంపాక్ట్ అవుతుంది కూడా డీటెయిల్గా మనకి ఎడిటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి తెలుసు సెప్టెంబర్ 17న బోత్ ది పాకిస్తాన్ అండ్ ది సౌదీ బోత్ కంట్రీస్ అనేవి స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ అగ్రిమెంట్ కింద ఈ రెండు కంట్రీస్ మీద ఎనీ థర్డ్ కంట్రీ ఈ రెండు కంట్రీస్లో ఏదో ఒక కంట్రీ మీద అటాక్ చేసినా ఆ రెండు కంట్రీస్ మీద కంబైన్డ్గా అటాక్ చేసినట్టు అవి కన్సిడర్ చేస్తాయంట. మనం ఇలాంటిదే వినో నాటోలో కూడా సేమ్ ఇలానే ఉంది కదా. నాటోలో ఉన్న కంట్రీస్లో ఎనీ కంట్రీ మీద అటాక్ చేస్తే అవి మొత్తం నాటో ఆర్గనైజేషన్ మీద అటాక్ చేసినట్టు కన్సిడర్ చేస్తాయి. లైక్ దిస్ బోత్ పాకిస్తాన్ అండ్ సౌదీ అనేవి ఒక బయలేటరల్ అగ్రిమెంట్ని సైన్ చేశాయి. మరి పాకిస్తాన్కి సౌదీకి దీనికన్నా ముందు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అవి చూసుకుంటే మనం టైం లైన్లో చూస్తే 1951లో ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ 1979 to 89 అది ఒక గోల్డెన్ పీరియడ్ కింద చెప్పవచ్చు. ఆ టైంలో ఇరాన్కి యెమెన్కి అక్కడ ఎగనెస్ట్గా ఇరాన్ అండ్ ఇరాన్ వార్ జరుగుతున్న టైంలో పాకిస్తాన్ మిలిటరీ ట్రూప్స్ అనేవాళ్ళు సౌదీలో డిప్లాయ్ అయ్యి హెల్ప్ చేయడం జరిగింది. కానీ ఆఫ్టర్ 1989 తర్వాత ఆ పాకిస్తానీ మిలిటరీ ట్రూప్స్ అనేవాళ్ళు బ్యాక్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని సౌదీలో పెయిడ్ ట్రూప్స్ అంటే డబ్బులు తీసుకొని వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు, అందుకే వాళ్ళని పెయిడ్ ట్రూప్స్ కింద. అండ్ సౌదీ పెడుతున్న కండిషన్స్ అనేవి ఈ పాకిస్తానీ మిలిటరీ వాళ్ళకి నచ్చలేదు, అందుకని వాళ్ళు స్లోగా అక్కడి నుంచి ట్రూప్స్ బ్యాక్ అవుతున్నాయి. ఫైనల్గా 1990 అనేసరికి టోటల్గా అది విత్డ్రా అయిపోయింది ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్కి. అండ్ ఆఫ్టర్ దట్ 1990 తర్వాత ఇరాక్ కువైట్ ఇన్వైట్ చేసింది కదా, కువైట్ వార్. ఆ టైంలో సౌదీ అనేది పాకిస్తాన్కి ఈ మిలిటరీ డిప్లాయ్మెంట్ హెల్ప్ అడిగింది, కానీ పాకిస్తాన్ రిఫ్యూజ్ చేసేసింది, హెల్ప్ చేయను అని. అండ్ అగైన్ 2015లో కూడా యెమెన్ సివిల్ వార్ జరిగే టైంలో సౌదీ అగైన్ పాకిస్తాన్కి హెల్ప్ అడగడం జరిగింది. అగైన్ పాకిస్తాన్ ఇప్పుడు కూడా డిక్లైన్ చేసింది. మరి అప్పుడు డిక్లైన్ చేసిన తర్వాత మరి ఇప్పుడు మీన్స్ ఆఫ్టర్ 10 years కదా, ఈ 10 years తర్వాత ఈ ప్యాక్ట్ ఈ రెండు కంట్రీస్ ఎందుకు సైన్ చేశాయి, ఇప్పుడే ఎందుకు సైన్ చేశాయి, దీనికి వెనుకున్న వెనుక కారణాలు ఏంటంటే మనకు చూసుకుంటే మనకు తెలుసు 2023లో హమాజ్ అనేవాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు October 7th. ఆఫ్టర్ దట్ వెస్ట్ ఏషియాలో మొత్తం కొంచెం కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ అప్పటి నుంచి ఇజ్రాయెల్ అనేది గాజా మీద అటాక్ చేయడం, అండ్ దానితో పాటు అదర్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారో హమాజ్ వాళ్ళ మీద అటాక్ చేసింది. ఈవెన్ యూఎస్ యాలీస్ అయిన కంట్రీస్ ఎక్కడెక్కడ అంటే కొన్ని వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో యూఎస్కి యాలీస్ ఉన్నాయి కదా, ఫ్రెండ్లీ నేషన్స్, యూఎస్ ఫ్రెండ్లీ నేషన్స్, వాటి మీద కూడా అటాక్ చేసింది ఎక్కడైతే ఈ హమాజ్ ఉన్నారో. కానీ యూఎస్ అక్కడ ఫెయిల్ అయింది, అంటే ఆ కంట్రీస్ ఆ ఫ్రెండ్లీ నేషన్ తరపున అది హెల్ప్ చేయడానికి. అండ్ యూఎస్తో రిలేషన్స్ చూసుకుంటే సౌదీకి మంచి రిలేషన్స్ ఉన్నాయి, అండ్ ఇజ్రాయెల్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. వెరేజ్ కమింగ్ టు ఇరాన్కి సౌదీతోని మంచి రిలేషన్స్ లేవు, ఇజ్రాయెల్ అండ్ ఆల్సో యుఎస్. అయితే సౌదీకి ఇజ్రాయెల్కి కూడా మంచి రిలేషన్స్ లేవు, ఎందుకంటే 2019లో ఇజ్రాయిల్ అనేది సౌదీ మీద స్ట్రైక్స్ చేసింది. అండ్ ఇక్కడ మన సౌదీ చూసుకుంటే ఇది ఒక సున్నీ నేషన్, ముస్లింలో 2 sects ఉంటాయి కదా, సున్నీ అండ్ ద షియా. వెరస్ ఇరాన్ చూసుకుంటే ఇట్ ఈజ్ షియా, అందుకే 2 countries మధ్య రిలేషన్స్ గుడ్గా ఉండవు. అండ్ ఆఫ్టర్ దట్ రీసెంట్గా ఇజ్రాయిల్
ఖతార్లో ఉన్న దోహా ఇక్కడ అటాక్ చేసేసి ఇది కూడా యుఎస్ ఫెయిల్ అయింది ఇక్కడ. సో దీస్ బోత్ ఆర్ లైక్ అలార్మింగ్, అంటే అదొక అలార్మింగ్ లాగా తనకు తెలుసు, లైక్ ఒక బెల్, లైక్ ఇది ఒక టైం, ఈ టైంలో వీ హ్యావ్ టు టేక్ ద స్టెప్. అదొక స్ట్రైకింగ్ పాయింట్ అయింది సౌదీకి. అండ్ ఇదంతా బ్యాలెన్స్ చేయడానికి సౌదీకి ఒక కంట్రీ కావాలి. అండ్ అదేంటంటే హియర్ కమ్స్ ద పాకిస్తాన్. పాకిస్తానే ఎందుకంటే పాకిస్తాన్ అనేది అనదర్ సున్నీ, అక్కడ ముస్లిం సెక్ట్ అంతా సున్నీ ఉంటారు. అండ్ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది కూడా. అండ్ విత్ దిస్ సౌదీ అనేది ఇట్ హ్యాస్ టు షో, మీన్స్ జియోపొలిటికల్గా సౌదీ అక్కడ వెస్ట్ ఏషియాలో బ్యాలెన్స్ చేసుకోవడానికి పాకిస్తాన్తోని ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఈ టూ కంట్రీస్ అనేవి ఈ అగ్రిమెంట్కి సైన్ చేశాయి. అయితే బిఫోర్ దట్ సౌదీ అనేది యూఎస్కి సపోర్ట్ అడిగింది. అంటే ఇజ్రాయిల్ని రికాగ్నైజ్ చేసే ముందు, అంటే ఇదంతా ఇజ్రాయిల్ హమాజ్ అటాక్ ముందు ఇజ్రాయిల్ని రికాగ్నైజ్ చేయడానికి అప్పుడు యూఎస్ సపోర్ట్ అయినప్పుడు సౌదీ ఏం అడిగిందంటే దానికి న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్ అడిగింది. అయితే యూఎస్ ఏమన్నది, సౌదీకి ఫస్ట్ ఇజ్రాయిల్ని రికాగ్నైజ్ చేయి కంట్రీగా అంటే అని చెప్పింది. కానీ ఈ ప్లాన్ అంతా మొత్తం బెడిసికొట్టింది. ఎప్పుడు ఇజ్రాయిల్ అక్టోబర్ 23 అక్కడ గాజా వార్ అటాక్ అయింది కదా, అప్పుడు మొత్తం యూఎస్ అనుకునేదంతా రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే యూఎస్ ప్రెజెంట్ ఉన్న కండిషన్లో తన ఫ్రెండ్లీ కంట్రీస్ని అది డిఫెండ్ చేయలేకపోతుంది. ఇట్ కాంట్ డిఫెండ్ ఇట్స్ ఫ్రెండ్లీ కంట్రీస్. సో ద సౌదీ పాకిస్తానీ డిఫెన్స్ అగ్రిమెంట్ ఇదే ఓన్లీ ఆప్షన్ ఇప్పుడు ఉన్న సౌదీకి. అందుకని ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేసేసింది. సో ద సౌదీ అరేబియా అనేది పాకిస్తాన్ మీద ఇంకా మోర్కర్ సెక్యూరిటీ లైక్ ట్రూప్స్కి వాటి మీద రిలై అవ్వడానికి ఇది ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ హిస్టారికల్గా చూసుకుంటే సౌదీ అరేబియా అనేది తన కంట్రీలోని ఫారిన్ ట్రూప్స్ని అక్కడ అది డిప్లాయ్ చేయడానికి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఈవెన్ అరబియన్ టర్క్స్ని కూడా, ఎందుకంటే దానివల్ల కంట్రీలో వితిన్గా కంట్రీలోనే అన్రెస్ట్ అవుతుంది అని. అండ్ హియర్ అక్కడ కువైట్ వార్ జరిగినప్పుడు కూడా యూఎస్ అండ్ నాటో అక్కడ ట్రూప్స్ డిప్లాయ్ అయినప్పుడు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చేసాయి. అందుకనే ప్రెజెంట్ యూఎస్ నాటో మీద డిపెండ్ అవ్వకుండా ఈ ఎస్ఎండిఏ ప్యాక్ట్ని కూడా సైన్ చేయడం జరిగింది. అయితే ఈ ప్యాక్ట్ అనేది ఈ రెండు కంట్రీస్ మీద ఎలా ఎఫెక్ట్ చూపించిందంటే సౌదీ అరేబియా అనేది సెక్యూరిటీగా వెల్గా మేనేజ్ చేసింది. ఆఫ్టర్ 1991 ఫారిన్ ఫోర్సెస్ లేకుండా తన కంట్రీలోని అంటే ఈ అమెరికా యొక్క వెపన్స్ వాటి సాయంతో దాని యొక్క డిఫెన్స్ని కూడా అది స్ట్రెంగ్తన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ డిఫెన్స్ అంతా ఇది స్ట్రెంగ్తన్ చేసుకుంది కాబట్టి ఈ డిఫెన్స్ టెక్నాలజీ ద పాకిస్తాన్ అనేది ప్రెజెంట్ హ్యాజ్ ఎ ఆప్షన్ టు యూజ్. సో పాక్ కెన్ యూజ్ దిస్ టెక్నాలజీ, దిస్ డిఫెన్స్ టెక్నాలజీ. అండ్ వీ నో పాకిస్తాన్ అనేది ఒక న్యూక్లియర్ స్టేట్. సో ఇన్ కేస్ మనకి తెలుసు కదా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది తర్వాత న్యూక్లియర్ కంట్రీగా ఇరాన్ అయ్యిందంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పాకిస్తాన్తో ఈ ప్యాక్ట్ అనేది జియోపొలిటికల్గా సౌదీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రెండు పాజిటివ్ అయితే హియర్ కమ్స్ ద నెగిటివ్. ఎందుకంటే పాకిస్తాన్కి చైనాకి ఉన్న క్లోజ్ రిలేషన్స్ మనకి తెలుసు. అండ్ చైనాకి సౌదీకి దేర్ ఆర్ నో గుడ్ రిలేషన్స్. సో పాకిస్తాన్ ఈ మిలిటరీ కొలాబరేషన్ని లిమిట్ చేయవచ్చు. బికాస్ చైనా అనేది పాకిస్తాన్కి చాలా మనీ లోన్గా ఇవ్వడం అది మనకి తెలుసు జరిగింది. సో పాకిస్తాన్ని చైనా కెన్ కంట్రోల్. అందుకని మిలిటరీ కొలాబరేషన్ ఫుల్గా జరగదు. అండ్ పాకిస్తాన్ న్యూక్లియర్ స్టేట్, కానీ న్యూక్లియర్ వెపన్స్ని డైరెక్ట్గా ఇవ్వలేదు. బట్ ఇట్ కెన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అండ్ ఎస్టర్డే మనకు
న్యూస్లో కూడా చూసాం. పాకిస్తాన్ చెప్పింది మేము న్యూక్లియర్ టెక్నాలజీని సౌదీకి ఇస్తామని చెప్పి. సో పాకిస్తాన్ డైరెక్ట్గా న్యూక్లియర్ వెపన్స్ ఇవ్వదు, కానీ న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ఇస్తుంది. అది కరెక్ట్గా చెప్పలేం. వేరేస్ పాకిస్తాన్ స్టాండ్స్ చూసుకుంటే, పాకిస్తాన్ సైడ్ నుండి చూసుకుంటే అది కరెక్ట్గా లేదు. దానికి ఎకనామిక్ ఎయిడ్ వస్తుంది, అంటే సౌదీ నుంచి ఎకనామికల్గా హెల్ప్ అవుతుంది. అండ్ డిఫెన్స్గా మనం చూసాం కదా, సౌదీ అనేది దగ్గర యూఎస్ టెక్నాలజీ, డిఫెన్స్ అవన్నీ ఉన్నాయి. డిఫెన్స్గా హెల్ప్ అవుతుంది. అండ్ స్ట్రాటజిక్గా మీన్స్ లైక్ నేమ్కి అది హెల్ప్ అవుతుంది. కానీ వితౌట్ కమిటింగ్ టు ఫైట్ సౌదీ వార్స్ అంటే సౌదీలో అక్కడ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఇరాన్తో ఉన్న వార్స్ కానీ వాటితో ఇది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదు. కానీ అది ఎకనామిక్ ఎయిడ్ కానీ డిఫెన్స్ని కానీ అది తీసుకుంటుంది. సో ఓవరాల్గా ఈ ఎస్ఎండిఏ అనేది ఒక సింబాలిక్గా చూపిస్తుంది. మీన్స్ ఒక ఆప్షన్, అంటే మా రెండు కంట్రీస్ మధ్యన ఒక కంట్రీకి ఇంకో కంట్రీ హెల్ప్ అవుతుంది, ఒక కంట్రీకి ఇంకో కంట్రీ హెల్ప్ చేసుకుంటుంది. మీన్స్ హియర్ విత్ దీస్ బోత్ కంట్రీస్ ఏం చూస్తాయంటే సౌదీ దట్ జియో పొలిటికల్గా ఇట్ కెన్ బ్యాలెన్స్ వెస్ట్ ఏషియాలో. పాకిస్తాన్ స్టాండ్ చూసుకుంటే పాకిస్తాన్ అనేది ఇండియాని బ్యాలెన్స్ చేస్తుంది అని. అండ్ సౌదీ ఈ వెస్ట్లో పాకిస్తాన్ హెల్ప్తో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ని ఇట్ కెన్ బ్యాలెన్స్ విత్ దిస్. సో అండ్ హియర్ మన యూఎస్ని చూసుకుంటే వితౌట్ ఇట్స్ నాలెడ్జ్, అంతే కదా, ఇజ్రాయిల్ ఉంది. ఇజ్రాయిల్ అనేది యూఎస్ ఫ్రెండ్లీ కంట్రీస్ మీద అటాక్ చేస్తుంది. వెరజ్ సౌదీకి కూడా గుడ్ రిలేషన్స్ ఉన్నాయి యూఎస్తో. బట్ యూఎస్తో సంబంధం లేకుండా ఇది పాకిస్తాన్తో దిస్ డిఫెన్స్ ప్యాక్ట్ అనేది చేసుకోవడం జరిగింది. అండ్ అలానే మనం ఇండియా, we also a sovereign nation. సో హియర్ మనం చూడొచ్చు ద యూఎస్ ఈజ్ డిస్టెన్స్. ఈ వెస్ట్ ఏషియాలో ఇక్కడ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది యూఎస్కి. సో హియర్ ద యూఎస్ మే బికమ్ ఏ బిగ్ లూజర్. ఈ మొత్తం ఈ వెస్ట్ ఏషియన్ పాలిటిక్స్లో యూఎస్ అనేది ఇక్కడ లూజ్ అవుతుంది. దేన్ని? ఇజ్రాయిల్ని, సౌదీని. అండ్ ఇది మన ఇండియా మీద మీన్స్ ఈ ఎస్ఎండిఏ ప్యాక్ట్ ఉంది కదా, ఇది ఇండియా మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే వీ నో ఇండియాకి సౌదీకి దేర్ ఆర్ గుడ్ రిలేషన్స్. అండ్ వీ నో సౌదీ అరేబియా అనేది సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ మనకి ఇండియాకి. అండ్ మన ఇండియన్ డయాస్పోరా అంటే మన ఇండియా పీపుల్ సౌదీ అరేబియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మన రెండు కంట్రీస్ మధ్య డిప్లొమాటిక్గా చూసుకుంటే 2014 నుంచి మన టూ కంట్రీస్ మధ్యన ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి చాలా బాగా స్ట్రెంగ్తెన్ అయ్యాయి. యాక్టివ్ డిప్లొమసీ, బయలేటరల్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఆ షేరింగ్ మెకానిజంలో కూడా. అండ్ సౌదీ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇట్ హ్యాస్ టు బ్యాలెన్స్ బోత్ పాకిస్తాన్ అండ్ ఇండియా. అండ్ సౌదీ అనేది ఇండియాని ఒక న్యూక్లియర్ పవర్గా రికగ్నైజ్ చేసింది. అండ్ సౌదీ అఫీషియల్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియా సౌదీ రిలేషన్షిప్ అనేవి అలానే స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్గా ఉంటాయి. రీజనల్ పీస్ని అక్కడ అవి మెయింటైన్ చేస్తాయి. అంటే ఈ సౌదీ పాకిస్తాన్ మధ్య ఉన్న అగ్రిమెంట్ అనేది సౌదీ ఇండియాకి ఎఫెక్ట్ అవ్వదు. ఆ రెండు అగ్రిమెంట్స్ చేసుకున్న ఇండియాతో మాకున్న రిలేషన్స్ మేము అలానే మెయింటైన్ చేస్తాము. అండ్ ఆల్సో ఇండియా హ్యాస్ రిలేటివ్లీ గ్రేట్ జియోస్ట్రాటిక్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ గల్ఫ్లో కూడా మనకి చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది. సౌదీ పాకిస్తాన్ టైస్ అనేవి మనకి డైరెక్ట్గా థ్రెటన్ అవుతుందని మనం చెప్పలేము. కానీ మన ఇండియా అనేది యాక్టివ్గా ఈ కోఆర్డినేషన్ స్ట్రాటజిక్గా మనం మెయింటైన్ చేసి అలాగా మన డిఫెన్స్ అన్నింటినీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ వీ నో ద పాకిస్తాన్ అది ఎప్పుడు ఎలాగా యాక్ట్ చేస్తుందో తెలీదు. ప్రీవియస్గానే సౌదీతో ఉన్న రిలేషన్స్లో అది 2 times సౌదీకి హెల్ప్ చేయలేదు. మనం చూసాం కదా, ఒకసారి కువైట్ వారప్పుడు, ఇంకొకసారి యెమెన్ టైంలో. బట్ నౌ ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. అండ్ వీ డోంట్ నో వాట్ మే హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఎప్పుడు
ఏదో ఒక ఫూలిష్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రిలేషన్స్ అనేవి నెక్స్ట్ ఎలా ఫర్దర్గా అవుతాయి అనేది వీ మే నాట్ ప్రిడిక్ట్. కానీ ఇది డైరెక్ట్గా ఇండియాకి అయితే ఎఫెక్ట్ చూపించదు. కానీ ఇండియా షుడ్ యాక్టివ్ అండ్ మన సౌదీతో ఉన్న రిలేషన్స్ని కూడా మనం అలానే బ్యాలెన్స్ చేసి మన రీజనల్ పీస్ని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఈ ఆర్టికల్లో మొత్తం ఈ ఎడిటోరియల్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్.